జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసబస చోటు చేసుకుంది. కాంగ్రెస్ హామీలు నెరవేర్చడం లేదంటూ ప్లకార్డులతో బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. మేయర్ పోడియం స్టేడియం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో సభను 5 నిమిషాల పాటు మేయర్ వాయిదా వేశారు. మేయర్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. బడ్జెట్పై మాట్లాడాలని మేయర్ విజయలక్ష్మి కోరగా క్వశ్చన్ అవర్ కోసం బీఆర్ఎస్ నాయకులు పట్టుబట్టారు. మేయర్పై బీఆర్ఎస్ సభ్యులు కాగితాలు చించి విసిరేశారు. మేయర్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నినాదాలు చేశారు. ఇక వాయిదా తర్వాత సభ ప్రారంభమయ్యాక ఆందోళన చేసిన బీఆర్ఎస్ సభ్యులను మేయర్ సస్పెండ్ చేశారు. కార్యాలయం బయట కూడా ఆందోళనకు దిగిన కార్పొరేటర్లను పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు భిక్షాటన చేస్తూ కౌన్సిల్ సమావేశానికి బీజేపీ కార్పొరేటర్లు వచ్చారు. గోషామహల్ స్టేడియాన్ని కూల్చొద్దంటూ, అక్కడ ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించొద్దంటూ బీజేపీ కార్యకర్తలు జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. ఉస్మానియా ఆసుపత్రి వెనుక ఉన్న ప్రాంతంలోనే నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే డివిజన్ల అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని భిక్షాటన చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చారు. బడ్జెట్ సమావేశం దృష్ట్యా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభివృద్ధికి నిధులు అభివృద్ధికి నిధులు